శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక కాళహస్తి. రాసినవారు పాలంకి వెంకటరామచంద్రమూర్తి, మద్రాసు. పూర్వకాలంలో ఒక అడవిలో ఒక చోట శివుడు లింగ రూపంలో వెలిశాడు. రాత్రివేళ ఆ అడవిలో తిరిగే సర్పరాజు శివభక్తుడు. అందుచేత ఆ లింగాన్ని చూసిన తర్వాత రోజు రాత్రి అక్కడికి వచ్చి ఆ లింగానికి పూజ చేసిపోవాలని నిర్ణయించుకున్నాడు. పాముల దగ్గర విలువైన మణులన్నీ ఉంటాయి. మణులంటే వాటికెంతో ప్రీతి. ఆ నాగరాజు తన పుట్టలోకి వెళ్ళి తన వద్ద ఉన్న మరకత మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, కెంపులు, పచ్చలు, నీలాలు, పుష్యరాగాలు, ఒకటేమిటి అన్ని రకాల మణులు తెచ్చి ఆ లింగం మీద పెట్టి భక్తితో పూజ చేసి వెళ్ళేవాడు. ఆ అడవిలో పెద్ద ఏనుగు కూడా ఒకటి ఉన్నది. ఆ అడవిలోని ఏనుగులన్నింటికీ అది రాజు. సర్పరాజు పూజ చేసి వెళ్ళిన మర్నాడు గజరాజు ఆ దారిన వచ్చి లింగాన్ని చూశాడు. గజరాజు కూడా గొప్ప శివభక్తుడే. శివలింగం కనబడగానే ముందు కాళ్ళు వంచి తొండం ఎత్తి మొక్కుకున్నాడు. లింగం మీద ఉన్న మణులను చూసి చీదరించుకున్నాడు. మణులంటే పావుకి గొప్ప గాని ఏనుకేం గొప్ప? ఎవడు చెప్పమా ఈ దుర్మార్గుడు పరమేశ్వరుని మీదనే రాళ్ళు రప్పలు పడవేసిపోతాడా అని తలచి గజరాజు మణులన్నీ తొండంతో విసిరిపాడేశాడు. మణులుంచి వెళ్లిన నాగరాజు కూడా తనకు మల్లేనే మహాభక్తుడని, ఎంతో భక్తితో ఆ మణులను లింగానికి పూజ చేసి వెళ్ళాడని గజరాజుకి తెలియదు. ఆ మణులన్నీ ఉత్తరాళ్ళు రప్పలున్ను. అటువంటివి పరమేశ్వరుని సన్నిధిలో ఉండతగవని గజరాజు ఉద్దేశం. అందుకే వాటిని దూరంగా విసిరేశాడు. పాములకు మణులంటే ఇష్టమైనట్లే ఏనుగులకి పత్రి మీద పువ్వుల మీద ప్రీతి. గజరాజు గబగబా వెళ్ళి అడవంతా తిరిగి మోపెడు బిల్వపత్రి విరుచుకొచ్చాడు. కొలనులోకి దిగి తామర తూళ్ళు పువ్వులు తుంపుకుని వచ్చాడు. అవన్నీ తెచ్చి శివలింగానికి పూజ చేసి తన మానాన తాను వెళ్ళిపోయాడు. రెండో రాత్రి నాగరాజు కొత్త కొత్త మడులెన్నో సంపాదించి తెచ్చి పూజ చేసుకుందామని శివలింగం వద్దకు వచ్చాడు. చూస్తే ఏముంది, తాను ముందు రాత్రి పెట్టి వెళ్లిన మణులన్నీ చిందరవందరగా విసిరిపోయబడి ఉన్నాయి. పరమేశ్వరుని మీద ఆకు అలము చెత్త చెదారము కనబడ్డాయి. గజరాజు భక్తి శ్రద్ధలతో పెట్టి వెళ్ళిన ఆ పత్రి పువ్వులు నాగరాజుకు తీగలు ముళ్ళకంపలు అనిపించాయి. నా పూజ పాడు చేసి దేవుడికిలా అపకారం చేసిపోయిన ఆ దుర్మార్గుడు ఎవడి ఉంటాడు అని ఆలోచిస్తూ సర్పరాజు ఏనుగు పెట్టి వెళ్ళిన పత్రి పువ్వులు తీసి దూరంగా విసిరేసి తాను తెచ్చిన మణులతో మళ్లీ శివలింగానికి పూజ చేసి వెళ్ళిపోయాడు. మర్నాడు గజరాజు ముందు రోజుకు మళ్ళేనే పత్రి పువ్వులు పుచ్చుకుని శివలింగం దగ్గరికి వచ్చాడు. చూసేటప్పటికి శివలింగం మీద తాను పెట్టి వెళ్ళిన పత్రి అక్కడ లేదు. దాని స్థానానే మళ్లీ రాళ్ళు రప్పలు ప్రత్యక్షమయ్యాయి. ఈ రాళ్ల రప్పల వాడెవడో మళ్లీ వచ్చాడన్నమాట. నేను ఆ రాళ్లను మాట తీసి పారేస్తే నోరు మూసుకుని పోక తగుదునమ్మా అని నా పత్రి పువ్వులను తోసేస్తాడా అంటూ నాగరాజు పెట్టిన మణులన్నీ దూరంగా విసిరేసి గజరాజు తాను తెచ్చిన పత్రితోనూ పువ్వులతోనూ లింగానికి పూజ చేసి వెళ్ళిపోయాడు. మూడో రాత్రి నాగరాజు మామూలు ప్రకారం మణులతో శివలింగం దగ్గరికి వచ్చి తన పూజ భగ్నమై ఉండడము, దేవుని మీద మళ్లీ ఆకు అలము కప్పి ఉండడము చూసి దుఃఖము కోపము ఆగలేదు. శివునికేసి దీనంగా చూస్తూ, స్వామి, నేనెంతో భక్తితో నవరత్నాలు తెచ్చి పూజ చేసి వెళుతూ ఉంటే దుర్మార్గుడెవడో రోజూ నా పూజ నాశనం చేసి నీ మీద ముళ్ళకంపలు పెట్టిపోతున్నాడే. నీ మూడవ కన్ను తెరిచి వాణ్ణి హతమార్చెయ్యాలి కానీ ఇలా చూస్తూ ఊరుకుంటావేమిటయ్యా? అయ్యో, ఎంత తెలివి తక్కువ వాణ్ణి! పరమేశ్వరుడువు, నీకు చేతకాకపోవడమేమిటి? చేతనయ్యే ఊరుకున్నావు. భక్తుడినైన నన్ను వదిలేసి నా శత్రువైన ఆ దుర్మార్గుడి పక్షం చేరిపోయి వాడు ముళ్ళకంపలు పెట్టినా ఊరుకుంటున్నావు. నువ్విలా పరాయి పక్షంలో చేరిపోవడానికి నేను చేసిన అపరాధం ఏమిటి స్వామి అంటూ దుఃఖించాడు. ఆఖరికి మనస్సు కుదుటపరుచుకుని మళ్ళీ ఆ పతినంతటిని నెట్టివేసి లింగం మీద ఉన్న దుమ్మంతా బుస్సుమని ఊది స్థలం శుభ్రం చేసి తాను తెచ్చిన మణులతో పూజ చేసి వెళ్ళాడన్న మాటే గాని ఆ రాత్రి నాగరాజుకు నిద్రపట్టలేదు. నా పూజ పాడు చేస్తూ ఉండేది ఎవరు, వాడిని పని పట్టడం ఎలాగా అనే ఆలోచనతో అతను రాత్రంతా జాగారం చేశాడు. తర్వాత మామూలు ప్రకారం శివలింగం దగ్గరకు ఏనుగొచ్చింది. తన పత్రిపోయి శివలింగం మీద మళ్లీ రాళ్లు కప్పి ఉండడం చూసి ఏనుగకు ఒళ్ళు మండిపోయింది. నాతో పేచీ తెచ్చుకుంటున్న ఈ మూర్ఖుడెవడు? వాడు మూర్ఖుడైతే కావచ్చు గాని వాడు వేసే ఈ రాళ్ళు నీకెలా నచ్చాయి? ఈ నీలాలు నా నల్ల కలువలకు సాటి వస్తాయా? ఈ పచ్చలు నా బిల్వపత్రాలు పోల్తాయా? ఈ కెంపులు నేను తెచ్చి సమర్పిస్తున్న ఎర్రతామర పుష్పాల ముందు ఎందుకు పనికి వస్తాయి? నేను తెచ్చిపెడుతూ ఉన్న పువ్వులలోనూ పత్రిలోనూ ఉండే మృదుత్వం గాని చల్లదనం గాని పరిమళం గాని ఈ కరకురాళ్లలో ఎక్కడున్నాయ్యా అని ప్రశ్నలు కురిపించాడు.
ఈవేళ కూడా ఈ రాళ్ళు అవతల పారేసి మామూలు ప్రకారం పూజ చేసుకుని పోతాను. రేపు కూడా ఈ పూజ గనక పాడైపోయి ఉన్నదా వాడిని పట్టి తీరుతాను అని నిశ్చయించుకుని పూజ పూర్తి చేసి వెళ్ళిపోయాడు. మనసుకు పట్టి పీడిస్తూ ఉన్న కోపం మూలాన గజరాజుకు కూడా ఆ రాత్రి నిద్ర పట్టలేదు. గజరాజు వెళ్ళిపోయాక నాగరాజు శివలింగం వద్దకు వచ్చాడు. మళ్ళీ తన పూజ భగ్నమై ఉండడం చూసి మండిపడ్డాడు. ఈ దుర్మార్గుడెవడో కావాలనే నన్ను పరాభవిస్తున్నాడు కనుక ఇక్కడనే పొంచి ఉండి వాడిని పట్టి పల్లారిస్తే కానీ నేను ఇంటికి పోను, ఇదే నా శపథం అని నిర్ణయించుకున్నాడు. ఏనుగు పెట్టి వెళ్ళిన పత్రిని ఇదివరకు మళ్ళీ ఈసారి తోసిపారేవేలేదు. మెల్లిగా ఆ పత్రిలో దూరి సర్పరాజు దాక్కున్నాడు. యథాప్రకారం గజరాజు వచ్చాడు. ఇదివరకు మళ్ళీ కాకుండా తాను పెట్టి వెళ్ళిన పత్రి చెక్కు చెదరక అలాగే ఉంది. ఏమి అదృష్టం! ఆ రాళ్లు తెచ్చిపెట్టే మూఢుడు ఏమైపోయినట్టు? చచ్చిపోయి ఉంటాడు. శివుడే తన్ని కరుణించడం కోసమని ఆ దుర్మార్గుణ్ణి చంపివేసుంటాడు అని సంతోషంతో గజరాజు మాలిన్యం తీసివేయటానికని తన తొండం పత్రి మీదకు చాపాడు. లోపల దాగి ఉన్న నాగరాజు ఇదంతా కనిపెడుతూనే ఉన్నాడు. ఇన్నాళ్ల నుంచి నా పూజ పాడు చేస్తూ ఉన్నది నీవేనా? బాగా దొరికావులే. నీ పని పట్టే కాలం సమీపించింది కనుకనే నా కంట పడేటట్లు శివుడు నన్ను అనుగ్రహించాడు అనుకుని తన వైపు వస్తున్న ఏనుగు తొండంలోకి పుసుక్కుమని దూరి తొండంలోంచి గజరాజు కుంభస్థలంలోకి పోయి అక్కడ ఇష్టం వచ్చినట్టు మెదలడం మొదలుపెట్టాడు. ఇంకేముంది, మెదడులో చేరి నాగరాజు అలా మెదులుతూ ఉంటే బాధకు నిలబడలేక గజరాజు అటూ ఇటూ పరిగెత్తనారంభించాడు. ఆ పామును ఎలాగైనా బయటకు రప్పించాలని తొండం నిండా నీళ్లు పీల్చుకుని ముక్కుతో చీదేశాడు. నీళ్లు బయటికి వచ్చినవే గాని పాము లోపలే ఉండిపోయింది. చెట్టు మూల దగ్గరకు వెళ్ళి కుంభస్థలాలను రాసుకుంటే లోపల ఉన్న పాము ఒత్తిడి ఆగలేక పైకి వచ్చేస్తుందని ఆశపడ్డాడు. కానీ నాగరాజు లోపల నుంచి కదలనే లేదు. ఇంకా గజరాజుకి ప్రాణాల మీద ఆశపోయింది. ఈ పాము నా మెదడులో తన విషాన్ని కక్కి నన్ను ఎలాగూ చంపివేస్తుంది. నా మీద కసిబూరిన శత్రువుని బ్రతకనివ్వడం ఎందుకు? దీన్ని చంపి మరీ చస్తాను అని నిర్ణయించుకున్నాడు గజరాజు. ఎక్కడికి పోకుండా పాము అతని తొండాన్ని మెలికలుగా చుట్టేసుకుంది. గజరాజు వేగంగా పరిగెత్తుకు వెళ్లి ఎదురుగుండా ఉన్న కొండను తన కుంభస్థలాలతో ఢీకొనేసరికి ఆ దెబ్బకి లోపల ఉన్న నాగరాజు చితికి చచ్చిపోయాడు. తల బద్దలైపోయినా ఆ రక్తపు మడుగులో గజరాజు పీనుగై పడిపోయాడు. పార్వతీదేవి భర్త దగ్గరికి వచ్చి గజరాజు నాగరాజు చచ్చిపడి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. పరమేశ్వరుడు వాటి చరిత్రంతా చెప్పాడు. పార్వతీదేవి నాగరాజును గజరాజును మహాభక్తులని మెచ్చుకుంది. పరమేశ్వరుడు మహాభక్తులే కానీ వీళ్ళిద్దరికీ ఒకళ్ళ మతం అంటే ఒకళ్ళకి కిట్టింది కాదు. ఈ కిట్టకపోవడం తప్ప ఎవళ్ళకి ఏ విధమైన పూజ నచ్చితే ఆ విధంగా చేయవచ్చు అని అన్ని రకాల పూజలు నాకు నచ్చుతాయి. పాము చేసిన మణుల పూజ, ఏనుగు చేసిన పత్రి పూజ కూడా నాకు నచ్చాయి. ఈ రహస్యాన్ని మన భక్తులు తెలుసుకోలేక ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకుంటున్నారు. ఎవరి మతాన్ని వారు విశ్వాసంతో అవలంబించవలసిందే కానీ ఇతర మతాల వాళ్లతో దెబ్బలాటకు దిగకూడదన్నాడు. పార్వతీదేవి అవునని ఒప్పుకున్న తరువాత పరమేశ్వరుడు ఆ భక్తులిద్దరికీ మోక్షం ఇచ్చాడు. ఆ అడవిలో శివుడు వెలిశాడని, సర్పరాజుకి గజరాజుకి మోక్షం ఇచ్చాడని క్రమంగా అందరికీ తెలిసింది. శివభక్తుడైన రాజొకడు అడవంతా కొట్టించి శివాలయం ప్రతిష్టాపించాడు. ఆ గుడి చుట్టూ అప్పుడొక పెద్ద ఊరు వెలిసింది. ఆ ఊరు పేరే కాళహస్తి. కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. పాముకు ఏనుగుకు మోక్షం కలిగిన స్థలం కనుక ఆ ఊరికి కాళహస్తి అని పేరు వచ్చింది. ఇటువంటి మహిమగల కాళహస్తిలో స్వర్ణముఖి అనే నది యాత్రికుల స్నానపానాలకు ఆధారమై ఉన్నది. ఇక్కడ మహాశివరాత్రి నాడు గొప్ప తీర్థం జరుగుతుంది. లక్షలాది జనం అక్కడ ఈశ్వరుని దర్శనం చేసుకుని తరిస్తాడు. ఇంతటితో ఈ పుణ్యప్రదమైన కథ సమాప్తం.